హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే ఫిబ్రవరి 10న మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యొక్క మ్యారేజ్ యానివర్సరీ. మహేష్ బాబుకు నమ్రతా శిరోద్కర్కు పెళ్ళి అయ్యి ఈ రోజుకు 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిండు. వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టి, నువ్వు నేను బ్యూటిఫుల్ 20 వసంతాలు, ఎప్పటికీ నీతోనే నమ్రత అని చాలా ఎమోషనల్గా పెట్టిండు. మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళు అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటారు అండ్ వాళ్ళ మధ్యన దాంపత్య జీవితం కూడా అంతే బాగుంటుంది. వాళ్ళకు పాప బాబు అని కూడా మనకు తెలుసు. వాళ్ళ బాబు గౌతమ్ ఇంటర్ కంప్లీట్ అయింది, విదేశాలలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. వాళ్ళ బేబీ సితారా ఇప్పుడు స్కూల్ స్టడీస్ చదువుతుంది అండ్ ఆమె సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫాలోవర్స్ కూడా సంపాదించుకుంది. మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా షార్ట్గా చెప్తా. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చిన లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సినిమాలకు రాకముందుకు మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. 1993లో ఆమె మిస్ ఇండియా కిరీటం కూడా గెలుచుకుంది. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మహేష్ బాబు తోటి వంశీ సినిమాలో అవకాశం దక్కించుకుంది. వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళ మధ్యన స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో చెప్పి పెద్దల సమక్షంలో అతి కొద్ది మంది సమక్షంలోనే ముంబైలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే 2 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలంటని చెప్పి ఆమె అనుకున్నదంట. వీళ్ళు పెళ్లి చేసుకున్నాక మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్కి కండిషన్ పెట్టిండు, నాకు ఎటువంటి పని చేయని అమ్మాయి కావాలి, పెళ్ళం కావాలంటని చెప్పిండు. అందుకని ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే మహేష్ బాబు కంటే నమ్రతా శిరోద్కర్ 4 సంవత్సరాలు పెద్దది. వీళ్ళ పెళ్ళి అయిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత వీళ్ళకు చాలా గడ్డు కాలం ఎదురైంది. మహేష్ బాబు కూడా అన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి, తర్వాత అన్నిట్లా లాస్ వచ్చింది. వీళ్ళిద్దరు కూడా విడిపోయారు అనే వార్తలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసిరు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. టైం దొరికితే చాలు వీళ్ళు విదేశాలకు ట్రిప్లకు వెళ్ళి 2 నెలలు 3 నెలలు గడిపేసి వస్తుంటారు. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కాకుండా తెలుగు వాళ్ళు మొత్తం కూడా వీళ్ళని చూసి ఈర్ష్యపడేలా అన్యోన్యంగా ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు అనుకుంటారు, నాకు తెలిసి మేము కూడా అట్లా తిరిగేసి వచ్చింటే బాగుండు వాళ్ళలాగా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొత్తలో వాళ్ళ ఇంట్లో ఉండడము ఆమెకు ఇబ్బందిగా అనిపించి వీళ్ళు ఒక అపార్ట్మెంట్లకు మారిపోయారు. అపార్ట్మెంట్లోనే కొన్ని రోజులు కలిసి ఉన్నారు. అయితే మొత్తం బయటి పని మొత్తం బంద్ చేసిన తర్వాత ఆమె పిల్లలను చూసుకుంటూ ఇంటి పని చూసుకున్నది. కానీ ఇప్పుడు మహేష్ బాబు యొక్క ప్రొడక్షన్ హౌస్ ఆమెనే చూసుకుంటుంది. అతని ఇంటర్వ్యూలను ఆమెనే మేనేజ్ చేస్తుంది. అతనికి వచ్చే బ్రాండ్ కాల్స్ ఉంటాయి కదా, ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినవి, అవి కూడా ఆమెనే మెయింటైన్ చేస్తుంది. అండ్ మహేష్ బాబుకి సంబంధించి మిగతా బిజినెస్ వ్యవహారాలు కూడా నమ్రతా శిరోద్కర్ మెయింటైన్ చేస్తుంటుంది. అయితే ఈ రోజుకు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహేష్ బాబు చాలా ఎమోషనల్గా నువ్వు నేను బ్యూటిఫుల్ 20 వసంతాలు, ఎప్పటికీ నీతోనే నమ్రత అనే పోస్ట్ చాలా ఎమోషనల్గా పెట్టిండు. గౌతమ్ కృష్ణ కూడా వాళ్ళ కొడుకు కూడా అతి త్వరలో సినిమా ఎంట్రీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు SSMP 29లో. అతను లాక్ చేసిన కూడా విదేశాలకు వెళ్లకుండా లాక్ చేసిన కాబట్టి ఈ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎటువంటి విదేశాలకు కానీ ఎటువంటి ట్రిప్లకు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా రాజమౌళి గారు మహేష్ బాబుని లాక్ చేసిండు. మహేష్ బాబు ఈ సినిమా తోటి వరల్డ్ వైడ్గా ఒక మంచి రికార్డు క్రియేట్ చేయాలని మనం కోరుకుందాము. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.